నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? యూజర్లు జరభద్రం. సైబర్ ముప్పు, ప్రమాదంలో డేటా సమాచారం బహిర్గతమయ్యే ఛాన్స్. ప్రజెంట్ మనలో చాలా మంది వాట్సాప్ వెబ్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆఫీసుల్లోనూ కంప్యూటర్లలో ల్యాప్టాప్లో వాట్సాప్ లాగిన్ అయ్యి వాడుతున్నారు. కానీ అలా చేయడం మానుకోవాలని హెచ్చరిస్తోంది ప్రభుత్వం. చిన్న అలవాటే కదా అని లైట్ తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతోంది. మరి వాట్సాప్ వెబ్ ను ఉపయోగిస్తే ఏమవుతుంది? ప్రభుత్వం ఎందుకు హెచ్చరికలు చేస్తోంది? దీని వలన ఎలాంటి ముప్పు వాటిల్లుతుంది అనే వివరాలపై స్పెషల్ స్టోరీ. వాట్సాప్ మన జీవితాల్లో ఓ భాగంగా మారిపోయింది. ఈ మెసేజింగ్ యాప్ను ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. అందుకే యావత్ ప్రపంచంలోనే యూజర్ల పరంగా చూస్తే వాట్సాప్ అతిపెద్ద మెసేజింగ్ యాప్గా అవతరించింది. ఇదిలా ఉంచితే పనుల కోసమో సౌలభ్యం కోసమో చాలా మంది ఉద్యోగులు వాట్సాప్ వెబ్ను ఆఫీస్ డెస్క్ టాప్ లేదా ల్యాప్టాప్లో వాడుతూ ఉంటారు. అయితే ఈ విధంగా చేయడం మంచిది కాదని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచించింది. వీలైనంత వరకు తమ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ల్యాప్టాప్ల్లో వాట్సాప్ వెబ్ను ఉపయోగించడం మానేయాలని చెబుతోంది. వేగంగా కమ్యూనికేట్ చేయడంతో పాటు ఫైల్స్ను ఉపయోగించడం ఈజీగా ఉన్నప్పటికీ పర్సనల్ చాటింగ్ వంటి సున్నిత సమాచారం బహిర్గతమయ్యే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా కార్పొరేట్ నెట్వర్క్స్ ను అడ్మినిస్ట్రేటర్స్, ఐటీ టీమ్స్ నిత్యం పర్యవేక్షిస్తూనే ఉంటాయి. స్క్రీన్ మానిటరింగ్ సాఫ్ట్వేర్, మాల్వేర్, బ్రౌజర్ హైజాక్ వంటి మార్గాలతో ప్రైవేట్ చాట్, వ్యక్తిగత డేటాను ఇతరులు చూసే అవకాశం ఉంది. అంతేకాకుండా సైబర్ భద్రతపై ఆఫీసుల్లో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవేర్నెస్ హెచ్చరికలు చేసింది. అనేక సంస్థలు, కార్యాలయాలు ఇప్పుడు వాట్సాప్ వెబ్ ను భద్రత ముప్పు వాటిల్లే అంశంగా చూస్తున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే మాల్వేర్, ఫిషింగ్ దాడులకు వాట్సాప్ వెబ్ అనేది గేట్వే. ఇది మొత్తం నెట్వర్క్ ను పణంగా పెడుతుంది. ఆఫీసుల్లోని కంప్యూటర్లు, ల్యాప్టాప్లే లక్ష్యంగా వాట్సాప్ వెబ్ ద్వారా మాల్వేర్, హానికర ఫైల్స్ చేరే అవకాశం ఉంది. ఇదే జరిగితే మొత్తం నెట్వర్క్ సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే పర్సనల్ ఫోన్ కు ఆఫీస్ వైఫైని వాడటం కూడా మంచిది కాదు. నెట్వర్క్ సేఫ్ గా లేకపోతే ప్రైవేట్ డేటా ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. యావత్ ప్రపంచ వ్యాప్తంగా టెక్స్ట్ మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు అలాగే డాక్యుమెంట్స్ పంపడానికి వాట్సాప్ వీలు కల్పిస్తోంది. దాంతో పాటుగా దీని ద్వారా వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ చేసే వీలుంది. ఈమెయిల్స్ వంటి వాటికంటే వాట్సాప్ వాడటానికి ఈజీగా ఉండటంతో పాటు ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ గా ఉంది. వాట్సాప్ నెలవారీ యూజర్ల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లకు పైగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు వాట్సాప్ ను జనాలు ఏ స్థాయిలో వాడుతున్నారో అన్నది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన దేశం సుమారు 85.4 కోట్ల యూజర్లతో మొదటి స్థానంలో ఉంది. ఇక ఇంట్లో బయట ఫోన్లు, వాట్సాప్ ను వాడేవారు ఆఫీసులకు వెళ్లగానే వాట్సాప్ వెబ్ ను ఉపయోగిస్తున్నారు. అయితే మనం ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వాట్సాప్ వెబ్ ను యూజ్ చేసిన తర్వాత లాగౌట్ చేయాలి. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్ ఓపెన్ చేసేటప్పుడు అలాగే అటాచ్మెంట్స్ ను తెరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వర్క్ కోసం వ్యక్తిగత వస్తువులను ఉపయోగించే విషయంలో కంపెనీ డిజిటల్ పాలసీలను తెలుసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వలన కొంతవరకు ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉంది.